హాయ్ అండి. వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఈరోజు మనం సీజీఎల్ ఎస్ఎస్సి సీజీఎల్ క్వాంట్ చూస్తున్నామండి. క్వాంట్ మాకు 25 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద డయామీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ డయామీటర్ ఇచ్చాడండి. రేడియస్ చూసుకున్నట్లయితే 7/2 అవుతుంది. అండ్ స్లాంట్ హైట్ 10 అంట. ఎల్ ఇచ్చాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా అడిగాడండి. ఫార్ములా ఇస్ పై ఆర్ఎల్ అండి. మనం 11 డివిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకుంటే ఆప్షన్స్లో దాన్ని బట్టి మనం చేయొచ్చు అండి. 49 డివిజిబుల్ కాదు, 70 కాదు, 100 కాదు, 110 ఇది ఒకటి అవుతుందండి. అలా రెండు ఉంటే ఒక 2 ఆప్షన్స్ ఉంటే అప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవచ్చు అండి. అది మీరు చేసుకోండి కావాలంటే. సో నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూసినట్టు ద ఏజెస్ ఆఫ్ ద 2 పర్సన్స్ ఈ రేషియో ఇచ్చాడండి 4:5. థర్డ్ పర్సన్ హూ ఇస్ ద 60% ఆఫ్ ద ఓల్డర్ పర్సన్. ఇక్కడ ఏం చెప్పాడంటే ఓల్డర్ పర్సన్ ఏజ్లో 60% ఉంటాడంటుంది. థర్డ్ అతనిది 5 పార్ట్స్లో 60% ఎంత? 3 పార్ట్స్ అవుతుందండి. 3 పార్ట్స్ అవుతుంది అంటే ఇక్కడ రేషియో ఎంత? 4:5:3 రేషియో అవుతుందండి. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 14 years యంగర్ దెన్ ద యంగర్ పర్సన్ అన్నాడు. ఈ యంగర్ పర్సన్ కంటే తిను 14 years చిన్న అంటండి. వీళ్ళ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1. ఏజ్ ఎంత? 14 years డిఫరెన్స్. అన్నాడు వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఆల్ ద 3. ముగ్గురు యావరేజ్ అడిగాడండి. యావరేజ్ ఏజ్ ఎంత అని మనం సమ్ బై నెంబర్స్ చేసుకుంటే సరిపోతుందని. 14/4 56 అండి. ప్లస్ 14/5 70 వస్తుంది. 14/3 42 వస్తుందండి. బై 3 చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ 168 వస్తుందండి. బై 3 తీసుకున్నాం అనుకో 5 6 అండి. 56 ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చాడండి. ఎనీథింగ్ పవర్ 0 ఇచ్చాడు అనుకోండి 1 అవుతుందండి. ఏ పవర్ 0 అనుకో 1. అలా ఎనీథింగ్ పవర్ 0 వచ్చినా కూడా 1 అవుతుంది. ఇక్కడ 3/0 ఇచ్చాడు 1 అవుతుంది. 9/0 ఇచ్చాడు 1 అవుతుంది. ఇక్కడ 0 కాబట్టి ఆన్సర్ కూడా 0 అవుతుందండి. ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ క్వశ్చన్ యావరేజ్ నుంచి ఇచ్చాడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 18 బాయ్స్ ఇన్ ద క్లాస్ ఇస్ 45 అండి. 18 బాయ్స్ది 45 ఏజ్. నెక్స్ట్ అండ్ దట్ ఆఫ్ ద రిమైనింగ్ 8 బాయ్స్ ఉన్నారంట. వాళ్ళ ఏజ్ 48.75 అండి. 8 నెంబర్స్ది 48.75. ఏమడిగాడు? ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. మొత్తం వెయిట్ ఇచ్చాడండి. అంతే, మొత్తం యావరేజ్ క్లాస్ వెయిట్ అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి? ఇంటూ చేస్తే సరిపోతుంది. 1845 చూడాలండి. 1840 ఎంత? 720. 720 ప్లస్ 18/5 90 అవుతుందండి. ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 810 అవుతుంది. ఇక్కడ చూడాలి 840 ఎంత అవుతుందండి? 840 ఎంత అవుతుందండి? 320 అవుతుంది. 320 ఇంటూ 8 64 అవుతుందండి. 320 ఇది ఒక 320 అవుతుందండి. ఇది ఒక 64 అవుతుంది. ఎంత అవుతుంది? 384 అవుతుందండి. 8 into 75 0.75 అంటే ఎంత వస్తుందండి? అదొక 6 వస్తుంది మనకు. 6 వస్తుంది. ఎంత కలిపితే ఎంత అవుతుందండి? అన్ని సమ్ చేస్తే మనకు 390 అవుతుంది. 384 390 అవుతుందండి. ఈ రెండింటి సమ్ చేసి బై నెంబర్స్ చేసుకుంటే సరిపోతుందండి. 8 అంటే 1200 అండి. బై ఎంత నెంబర్స్? 26 నెంబర్స్. ఇది చేస్తే సరిపోతుంది. అప్రాక్సిమేట్లీ 13,600. 13/4 52. 13/6 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 36 పాయింట్ సంథింగ్ వస్తుంది. 46.15 ఆన్సర్ ఉందండి. అది చూసుకోండి. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఇచ్చాడండి. 7 ఆర్టికల్స్ కొన్నాడంట. వి బ్రాట్ 3,910 రూపీస్ అండ్ సోల్డ్ అమ్మింది 4,590 రూపీస్ అండి. ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ అడిగాడండి. వీటి డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 90 మిగిలింది, అది ఒక 590 అంటే 680 అండి. 680 బై కొన్న ప్రైస్ ఎంత అండి? 3910 ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి 100 అండి. 0 క్యాన్సిల్. 17 టేబుల్ చూడాలండి. 17/4 17/2 17/3 400 బై
23 అండి. 400/23 ఇది మనం చూసుకున్నట్లయితే 23 వన్సా 23 వన్సా పోతే 23 ఇంకా 17 మిగులుతుందండి. 170 అయితే 23 సెవెన్స్ అవుతుందండి. 7 చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 17% వస్తుందండి. ఆప్షన్ ఇస్ 4. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడండి. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ఇన్ ద స్పెండింగ్ ఆఫ్ ద కంట్రీ ఆన్ టూరిజం ఇన్ వేరియస్ స్టేట్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ 2012 ఇచ్చారు. ద టోటల్ స్పెండింగ్ ద కంట్రీ ఎంత స్పెండ్ చేస్తుందంట 49,62,000 స్పెండ్ చేస్తుందండి. ఇక్కడ ఇచ్చాడు పై చార్ట్లో ఇచ్చాడు. మనం ఏమడిగాడు ద అమౌంట్ స్పెండ్ ఆన్ స్టేట్ టుగెదర్ D1 and D4 exceeds that spends together D2 and D7 వీటికంటే ఇవి ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయని అడిగానండి. డిఫరెన్స్ అడిగారు అనమాట. D1 ఎంత ఉంది మనకు D1 చూసుకున్నట్లయితే D1 ఇదండి ఈ కలర్ చూసుకున్నట్లయితే 12 ప్లస్ మళ్ళీ నెక్స్ట్ D4 అడిగాడండి. D4 అంటే ఈ డయాగ్రామ్ అనమాట. ఈ లైట్లో ఉంది 14 ఎంత అవుతుందండి? ఇది ఒక 26 అవుతుంది. ఇది ఎంత ఉంది D2 D7 ఇదండి స్పేస్ 11 ప్లస్ D7 ఎంత ఉందండి ఇది ఇది కూడా 11 అనమాట. ప్లస్ 11 ఇక్కడ 22 అవుతుందండి. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అండి 4% అడిగాడు. 4% దీంట్లో 4% చూసుకోవాలి. 49,62,000 దీంట్లో 4% చూసుకుంటే సరిపోతుందండి. ఆప్షన్ వచ్చేసి ఇక మాకు క్యాలిక్యులేట్ చేసి వస్తుంది. ఇక్కడ 808 అండి. 4 6 24 ఇక్కడ 2 వస్తుంది. 4 9 36 38 8 అవుతుందండి. ఇక్కడ 3 ఉంటుంది. 4 4 16 19 ఆన్సర్ ఈజ్ 198480 వస్తుందండి. కింద ఆప్షన్స్ పర్లేదు, ఇది చూసుకోవాలి. ఆన్సర్ ఇదండి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ కూడా టేబులర్ ఇచ్చాడండి. చూస్ అమౌంట్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అంట. రెయిన్ఫాల్ ఇన్ ఇంచెస్ ఇన్ 8 డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చాడండి. క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ witnessed an increase in amount of annual rainfall countries for 2 times immediately year. 2 times వెంటనే ఇంక్రీజ్ కావాలంటండి. అది చూసుకుందాం. ఎక్కడ ఉంది ఇప్పుడు 60 ఉందాం. నెక్స్ట్ 61 కావాలంట. అట్లా 62 ఇట్లా 2 years అన్నమాట. 1 year అయిపోయింది, 2 years ఇట్లా ఎన్ని ఇయర్స్ అయిందని చూసుకోమంటున్నాడండి. అది హౌ మెనీ స్టేట్స్, ఎన్ని స్టేట్స్ అలా అయ్యాయి చూద్దాం. 80 నుంచి 85 అయింది. ఓకే అయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. ఓకే 2 times ఇక్కడ ఒక స్టేట్. నెక్స్ట్ టైం ఇక్కడ 71 ఇక్కడ రాలేదండి. ఇక్కడ ఒక స్టేట్ వచ్చేసింది. నెక్స్ట్ 70 74 75 ఈ స్టేట్ కూడా వచ్చిందండి. ఇక్కడ ఇది కూడా 2 స్టేట్స్. ఇక్కడ చూద్దాం 95 96 అవుతుంది. ఇంక్రీజ్ కాలేదు. 96 97 98 ఇక్కడ వచ్చేసిందండి. నెక్స్ట్ 76 74 75 ఇక్కడ కూడా రాలేదండి. 68 69 ఇక్కడ రాలేదు. 67 ఇక్కడ 67 68 ఇక్కడ 67 68 70 ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 65 ఇక్కడ రాలేదండి. నెక్స్ట్ ఇక్కడ 60 67 ఇక్కడ రాలేదు. 64 65 ఇక్కడ దీంట్లో రాలేదు. ఇక్కడ నెక్స్ట్ దీంట్లో డీలో కూడా లేదండి. డీలో కూడా రాలేదు. ఆర్లో చూద్దాం. ఆర్లో చూసినా కూడా లేదండి. ఆర్లో కూడా లేదు. అంటే ఎన్ని స్టేట్స్ 1 2 3 4 స్టేట్స్ అండి. 4 స్టేట్స్లో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ప్రైస్ ఎంత అండి 550 అంట. సోల్డ్ ఎంత కమ్మారు 428.45 ఆఫ్టర్ గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారంట అండి. ఒకటి 18 ఇచ్చారు, ఇంకోటి ఎక్స్ అంట. అండ్ మార్కెట్ ప్రైస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x, ఈ ఎక్స్ అడుగుతున్నాడండి. చూద్దాం మనం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనుకున్నాం. మార్కెట్ ప్రైస్ ఎంత 550. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 18 ఇచ్చాడు. 18 అంటే 100 నుంచి 18 తీసేస్తే 82 అండి. నెక్స్ట్ X పర్సెంటేజ్ 100 - X అండి. 100 - X ఈజ్ ఈక్వల్ ఎంత 428.45 అంటే కింద 100 తీసేసుకుందాం. ఈ 100 క్యాన్సిల్ అండి. నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్. ఇక్కడ 11 ఇక్కడ 2 4
2 1s ఇక్కడ 41 వచ్చిందండి. 11 డివిజన్ చూద్దాం. 11 3s 33 పోతాయి. 7 9 ఇక్కడ 9 ఉంటుందండి. 8s 88 పోతుందండి. 104 మిగులుతుంది. 104 మిగిలితే 9s 99 పోతుంది. నెక్స్ట్ 5s 5 మిగులుతుంది. నెక్స్ట్ 41 చూడాలండి. 41 9s చూసుకుంటే 41 9s ఎంత అండి? 369 వస్తుంది. 369 అంటే ఇక్కడ 30 300 305 305 అంటే 5s తీసుకుందామండి. 4s తీసుకోవాలి. 4 అప్రాక్సిమేట్లీ 4 వచ్చేస్తుంది. అండి. అప్రాక్సిమేట్లీ తీసుకోవాలి. అట్లా ఏం తీసుకోవచ్చు అంటే 6 వస్తుంది. x 6 అనమాట. మనం అడిగింది 2x అడిగా. 2x అంటే 12 అవుతుంది. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 3 persons PQR రెంట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ అంట. గ్రేజ్ దేర్ కౌస్ని మేపడానికి ఒక ల్యాండ్ రెంట్ తీసుకున్నాడండి. పీ ఏం తీసుకున్నాడు? పీ గ్రేజెస్ 15 cows 14 months అంట. నెక్స్ట్ క్యూ 21 cows 3 months అంట. ఆర్ 24 cows 5 months అంట. ఆ ల్యాండ్కి రెంట్ ఎంత కడుతున్నాడంట? ల్యాండ్ ఇయర్లీ 3240 రూపీస్ కడుతున్నాడంట. హౌ మచ్ పీ ఎంత కడుతున్నాడు అని అడిగాడు అనమాట. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పీ ఎంత అండి? 15 cows 4 months. నెక్స్ట్ ఇక్కడ క్యూ 21 cows 3 months. ఇక్కడ ఆర్ 24 cows 5 months. ఏమైనా పోయే డివిజిబుల్ అంటే చూసుకున్నామండి. ఇక్కడ 3 8s 3 పోతుంది. 3 5s ఇక్కడ ఎంత అండి? 20 21 40 మొత్తం కలిపి ఎంత అండి? 40 80 81 అండి. 81కి 324 అవుతే 3000 అంత అవుతే మనకు పీ అడిగాడండి. పీ ఎంత అండి? 20 ఎంత? ఇది ఎంతలో పోతుంది? 4s అంటే 40s అనమాట. 20 40s 800 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనీష్ బై ఓల్డ్ కార్ కొన్నాడు అండి. 5,300 అండ్ స్పెండ్స్ రిపేర్స్కి ఒక 1000 పెట్టాడండి. నెక్స్ట్ సేల్ ద కార్ 7,000 అమ్మాడంట. పర్సెంట్ ఎంత వచ్చింది గెయిన్ అని అడుగుతున్నాడు. ఇక్కడ అంతా ఈ రెండు కలపాలండి. అట్లా ఇది మనం తీసుకున్నది 6,300 ఎంత వస్తుంది? ఎంత ఉంది? ఇంక్రీజ్ చేసి 700 ఇంక్రీజ్ చేసి అమ్మాడండి. 700 తీసుకున్నంత 6,300 ఇదండి. 100 పర్సెంటేజ్ అంటే 100. 0 క్యాన్సిల్ అండి. 7 9s అంటే 11 1/9 వస్తుందండి పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చానండి. అమిత్, బిపిన్, ఖైతి కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ 20 days 30 days 60 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ బిపిన్ అండ్ కార్తి హెల్ప్స్, ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? అమిత్కి హెల్ప్ చేస్తున్నారంట. ఎవ్రీ 3rd day హెల్ప్ చేస్తున్నారంట. అంటే అమిత్ ఫస్ట్ డే ఉంటాడు, అమిత్ సెకండ్ డే ఉంటాడు. ఇక్కడ ముగ్గురు వచ్చేస్తారు, 3 numbers వచ్చేస్తారు అనమాట 3rd day. అట్లయితే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? అమిత్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు అండి. ఇక్కడ రేషియో తీసుకున్నట్టయితే 20 30 60 అండి. దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. అట్లయితే ఇది 3s పోతుంది. నెక్స్ట్ ఇది 2s, ఇది 1s. వీళ్ళ పార్ట్స్ అనమాట. వీళ్ళు ఎంత రేషియోలో చేస్తారు అనేది క్యాబిలిటీ. అమిత్ కదా, అమిత్ ఎక్కడ ఉన్నా అమిత్ ఫస్ట్ డే ఎంత చేస్తాడు? డే 1 డే 2 డే 3. ఇక్కడ 3 అనమాట. 3 చేస్తాడు, ఇక్కడ 3 చేసి ఇక్కడ ముగ్గురు కలిపి 6 అనమాట. ఇక్కడ ఎంత? 12 ఎంత చేయాలి? 60/12 అనమాట. ఇది కూడా 5 daysలో చేస్తారంట వాళ్ళు అంతా కలిసి. 5 days కాదు, 5 into 3 days కదా. 5 into 3 15 days అవుతుంది. 15 days ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ ఎలక్షన్స్ ద విన్నింగ్ క్యాండిడేట్ రిసీవ్ ద 15,744 votes అంట. విన్నింగ్ క్యాండిడేట్ గెలిచాడు అని వచ్చాయి తనకి. విచ్ ఆర్ 48% ఆఫ్ ద ఎలక్టరేట్. మొత్తం దాంట్లో 48% అంట ఈ వాల్యూ. ద ఓన్లీ అదర్ క్యాండిడేట్ రిసీవ్ ద 22% ఆఫ్ ద ఎలక్టరేట్.
మిగతా వానికి 22 వచ్చాడంట అండి, 22% వచ్చాడంట. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ హూ డిడ్ నాట్ ఓట్ అయిన వాళ్ళు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈడ 48 ఉంది, ఇక్కడ 22, ఇది ఎంత అవుతుందండి? 60 కాదు 70 అవుతుంది. ఇక్కడ 70% ఓట్ వేసిన వాళ్ళు వీళ్ళంతా. ఇంకా మిగిలిన ఎంత? 30% అనమాట. ఆ 30% వేయాలి అనమాట. 30% కనుక్కోవాలి. ఆల్రెడీ 48% వాల్యూ ఇచ్చాడండి. 48% వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 15,744 ఇచ్చాడు. 44 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 30% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 6 8s 6 5s 8 1s ఇక్కడ 7 మిగులుతుంది. 8 9s 72 ఇక్కడ 5 మిగులుతుంది. 8 ఎక్స్క్యూజ్ మీ 8 ఇక్కడ 54 మిగిలింది కదండి. 8 7s 56 రాదు. 8 6 48 8 6 48 వస్తుందండి. 48 పోతే ఇంకేందో మళ్ళీ 6 8 8s 64 అవుతుంది. 1900 ఇది ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుందండి? ఇంటూ 5 చేయాలి. ఇక్కడ 0 వస్తుంది, 4 మిగులుతుంది. 5 6 30 34 అవుతుంది. 5 9s 45 45 అంటే 45 అలా 3 మిగులుతుంది. 45 3 అంటే 48 ఇక్కడ 4 మిగిలింది. 5 1s 5 వస్తుంది. 5 అంటే 9 అండి. 9840 ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ ట్రైన్ కవర్స్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ చూడండి. ఆ ట్రైన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ విత్ స్పీడ్ 80 kilometers ఇన్ 6 hours. 6 hours లో 80 kilometers per hour అవుతుందంటండి. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కవరింగ్ ద సేమ్ డిస్టెన్స్ 5 hours. ఇక్కడ ఏమన్నా ఎంత టైంలో ఎంత స్పీడ్లో కవర్ చేస్తుంది అన్నాడు. స్పీడ్ కావాలంటే ఏం చేయాలండి? డిస్టెన్స్ బై టైం వేసుకుంటే ఈ రెండింటి కలుపుతున్న డిస్టెన్స్ వస్తుంది కదండి. 80 × 6 చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది కదా, బై 5 తీసుకుంటే అయిపోతుంది, స్పీడ్ వచ్చేస్తుంది. 5 1s 5 8s 5 1s 5 6 5 6 16 6 ఎంత? 96 అండి. ఆన్సర్ ఇది 96, ఫస్ట్ వన్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఎట్లా ఉంటాయండి? ఇలా ఉండి ఇలా ఉంటాయి అనమాట. ఒకటే మిడిల్లో ఉంటుంది అనమాట. 16 పై అనమాట. అండ్ ద రేడియస్ ఇచ్చాడండి 5:3. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద అవుటర్ సర్కిల్? అవుటర్ సర్కిల్ అడిగాడండి. అవుటర్ సర్కిల్ అంటే ఇది, అంటే ఆర్ అనమాట, క్యాపిటల్ ఆర్. ఇది స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఎంత అని అడిగాడు. ద ఏరియా అడిగాడు, దీని ఏరియా అడిగాడు అనమాట. దీని ఏరియా అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బిట్వీన్ డిఫరెన్స్ ఇచ్చాడండి. ఇది డిఫరెన్స్ అనమాట, ఈ రెండు డిఫరెన్స్ అనమాట. అంటే మనకు 5 ఇక్కడ తెలుసు కదండి వీటిది ఫార్ములా, పై r² - r² అండి. దీన్ని ఎంత? 16 పై ఇచ్చాడు, అది ఇలా ఇచ్చాడు అనమాట. పై ఇలా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇది చేసుకుంటే అయిపోతుంటే 5² అంటే 25. 25 మైనస్ ఇది 9 అంటే 9 ఇది అవుతుంది, 16 అవుతుందండి. అంటే 16 అవుతుంది. ఈ 16 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది మనకు. x = 1 అన్నట్టు. అంటే ఇది 5 అవుతుంది. క్యాపిటల్ ఆర్ ఎంత? 5 అవుతుంది. స్మాల్ ఆర్ ఎంత? 3 అవుతుంది. దీని ఫార్ములా ఏం అడిగాడు? ఏరియా అడిగాడు. దీని ఏరియా అంటే ఏంటిది? πr². πr² తీసుకుంటే r² అంటే 25 π. ఆన్సర్ ఇస్ 25 π. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంటే మిక్చర్ ఇచ్చాడండి. మిల్క్ అండ్ వాటర్ ద కంటైనర్ 2:3. వెన్ 60 liters ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్ వెన్ ద వాటర్ యాడ్ చేశాడంటే అంత మిక్చర్ తీసేసి వాటర్ దెన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 1:2 అయిందండి. దెన్ ఫైండ్ ద టోటల్ కెపాసిటీ అడిగాడు. ఇదన్నమాట, ఇదే టోటల్ కెపాసిటీ. మనం చూసుకున్నట్టయితే అంత చిన్న లాజిక్ వదిలేసి ఇక 3తో డివిజిబుల్ అండి. మొత్తం టోటల్ ఇదే కదండి, 3తో డివిజిబుల్ ఏదైనా చూసుకుంటే అయిపోతుందా అండి? ఇది కాదు, ఇది కాదండి, ఇది ఒకటి అవుతుంది. ఆన్సర్ ఇది. దట్స్ ఇట్. ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే నార్మల్గా అయితే ఇక్కడ 2:3 ఉందండి.
దీంట్లో 60 తీసేసాడండి. 60 తీసేస్తే అదేమవుతుంది, మళ్ళీ 2:3 ఎట్లుందో అలా ఎలా ఉందో అలానే ఉంటుంది. రేషియో మారదండి. వాల్యూస్ మారుతాయి తప్ప. నెక్స్ట్ ఏమొచ్చింది, దీంట్లో మళ్ళీ 60 కలిపాడు. మళ్ళీ కలిపితే ఎంత అవుతుంది, 1:2 అయిందంటండి. అట్లాంటప్పుడు ఈ మిల్క్ ఏం మారదు కదా, మిల్క్ మారదు, వాటర్ కంటెంట్ మాత్రమే మారుతుంది. అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుందండి. మనం ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ 2, ఇక్కడ 2 రావాలి అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. అంటే 2:4 అవుతుంది. 2:4 అయిపోయింది. 2:4 అయింది. ఇక్కడ ఏముంది, ఇక్కడ మేబీ పెరిగింది, ఇక్కడ పెరిగింది కదండి. 1కి 60 పెరిగిందండి. 1కి 60 పెరిగితే ఇక్కడ ఎన్ని పార్ట్స్, 6 పార్ట్స్. 6 పార్ట్స్కి ఎంత అండి, 360. ఆన్సర్ ఇస్ 360. దట్స్ ఇట్ అండి. ఫస్ట్ అలా చూసుకొని షార్ట్ కట్లో నెక్స్ట్ చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్ ఇచ్చాడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ O is the point intersection of two chords AB and CD. ABCD అనేది AB CD అనేది 2 chords అండి. OB అండ్ OD ఇంకో ఇక్కడ ఈ OB ఈ OD అనేది ఈక్వల్ అంటండి. ఇది ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ OAC. ఇక్కడ ఒక్క నిమిషం, ఇంకోటి OAC. ఈ డయాగ్రామ్ అంటండి. ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు. ఈక్వలేటర్లా, ఐసోస్కేలేనా, ఈక్వలేటర్ సిమిలరా, ఐసోస్కేలేనా కదా అని అడుగుతున్నాడు అండి. ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది కదండి. ఈ రెండు ఈక్వల్ అవుతుంది అంటే ఒక ట్రయాంగిల్లో 2 ఈక్వల్ ఉండి ఇంకో డిఫరెంట్ ఉంటే ఏమంటారండి మనం, ఐసోస్కేల్ అని అంటాం. అదే కదండి, ఇంకో ఐసోస్కేల్ అండ్ సిమిలర్. ఈ రెండు సిమిలర్గా, మళ్ళీ ఈ రెండు డయాగ్రామ్ సిమిలర్ అంటే ఐసోస్కేల్ అండ్ సిమిలర్. దాట్స్ ఇట్ అన్నమాట ఆన్సర్. అది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూడండి, 2/3 ఆఫ్ A is 75 ఆఫ్ B is equal to 0.6 ఆఫ్ C అంట అండి. ABC అడిగాడు. ఇక్కడ చూద్దాం, 2/3 A ఇచ్చాడు. నెక్స్ట్ 75% ఏంటంటే 3/4 తీసుకోవచ్చు. B ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ 0.6 అంటే 6/10 తీసుకోవచ్చు. అంటే 3/5 తీసుకోవచ్చు డైరెక్ట్. సి అన్నమాట. ఇది ఎంత అని అడుగుతున్నానండి. మనం తీసుకున్నట్టయితే రెండింటి కంపారిజన్ చేసుకుంటూ సరిపోతుందండి. ఇక్కడ ఎంత అవుతుంది, 8, ఇక్కడ 9 అవుతుందండి. ఇది 9 వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ 9 అవుతుంది. అది ఇది ఏంది అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే 8 అవుతుందండి. 9:8:10 అవుతుంది ఆన్సర్ ఇస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2 ships are sailing in a sea on its 2 sides of lighthouse కి 2 sides ఉన్నాయంట. 2 ships అట్లా వెళ్తున్నాయంట. The angle of elevation of the top of the lighthouse is observed from the షిప్ 30 degrees 45 degrees అంట. ఇక్కడ ఒక లైట్ హౌస్ అనుకుందాం. ఇక్కడ ఒక షిప్ ఉందండి. ఇక్కడ ఒక షిప్ ఉందంట. ఒక 30 degrees అంటండి. 45 degrees వస్తున్నాయంట. లైట్ హౌస్ హైట్ ఇచ్చాడు. ఇక్కడ 100 ఇచ్చాడు. ఇక్కడ 45 degrees ఉంటే 1:1 రేషియో అనమాట. ఇది 1 రేషియో ఉంటుంది, ఇది 1 రేషియో ఉంటుంది. అంటే ఇది కూడా 100 అవుతుందండి. నన్ను అడిగి నేను డిస్టెన్స్ పెట్టింది, ఈ రెండు డిస్టెన్స్ అడిగాడండి. ఇది అడిగాడు మనల్ని. దీని 100 అవుతుందండి. ఇక్కడ 30 ఉంటే ఇక్కడ √3 అవుతుందండి. √3:1 1:3 అవుతుంది. √3 అంటే 100 √3 ప్లస్ 100 అంటే ఏమవుతుందండి, √3 అంటే ఏం తీసుకున్నాడు, ఇక్కడ 1.372 తీసుకున్నాడు. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందండి, ఇక్కడ 173 అవుతుంది. ఇక్కడ ప్లస్ 100 అవుతుంది. అంటే ఏమొస్తుంది, 273 వస్తుంది. ఆన్సర్ ఇస్ 273. ఇక్కడ √3 ఎంత తీసుకున్నాను, ఇక్కడ 1 ఎంత తీసుకున్నాను అంటే అది క్లాస్లో మనం చెప్పగలుగుతామండి. ఇది మనం ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అంత డీటెయిల్గా ఉండదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 20,000 అంట. 8% 3,000 వచ్చిందండి. ఆ పీరియడ్ ఆఫ్ టైం అడుగుతున్నాడు. ఇప్పుడు నార్మల్ చూసేద్దాం మనం. నార్మల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 8 to 16
ఇది 16 16కి ఎంత ఎంత అయితే వస్తుందండి? ఒక 4 16 టూస్ కావాలి. 2 చదివితేనే ఇంత వస్తుందండి. 16 2 చదివితేనే 3200 అట్లా వస్తుందండి. కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 ఇయర్స్కి అనమాట. 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ తీసేసుకోండి. సింపుల్గా ఇక్కడ 8 ఆల్రెడీ తీసేసుకున్నాం. 8% ఎంత? 1600. 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 3200 అవుతుంది. అలా తీసేసుకున్నాం అనమాట నేను. అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ఏ నెంబర్, ఒక నెంబర్కి 20కి మీన్ ప్రపోర్షన్ ఎట్లా వచ్చిందంట? మీన్ ప్రపోర్షన్ అంటే √3 a ఇంటూ b అనమాట. ఇది ఎక్స్ అనుకుందాం. ఇంటూ 20కి 50 వచ్చిందంట. ఎక్స్ వాల్యూ అయిందని అడుగుతున్నాడు. ఇటు పోతే ఏమవుతుంది? 2500 ఎక్స్ ఇంటూ 20 ఇంటూ 2500 క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125 వస్తుందండి. 125 వస్తుంది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇచ్చాడండి. కాట్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని అడిగాడండి. కాట్ అంటే మనం ఏదో ఒక వాల్యూ తీసేసుకున్నా సరిపోతుందండి. మనం ఇక్కడ 45 నేను ఒక 45 పెడదాం అనుకుంటున్నాను. 45 తీసేసుకుంటే ఏమొస్తుందో చూస్తే 45 పెట్టుకోని చూడండి. 45 అంటే 1 వస్తుంది. మైనస్ కాస్ √3 45 అంటే 1/2 అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 1/2 వస్తుంది. అలా అదే 45ని ఆప్షన్ లేదు, దేంట్లో ఏది పెట్టినా కూడా 1/2 వచ్చేలా చూడండి. కాస్ స్క్వేర్ 45 అంటే 1/4 వస్తుంది. ఇంటూ 1/4 వస్తుంది. ఇది సెట్ కాదండి. ఇక్కడ 1/4 ఇక్కడ 1 వస్తుందండి. ఇక్కడ రావట్లేదు. జస్ట్ వెయిట్. కాస్ స్క్వేర్ 1/2 అంటే 1/2 వస్తుంది. ఇక్కడ 1/2 అండి. ఇది 1/2 అంటే 1/2 ఇదే వస్తుంది. అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 బ్యాంక్స్ ఏ అండ్ బి అండ్ అంటే రేషియో ఇచ్చాడు. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 5:4. ఏ పర్సన్ వాంట్స్ టు డిపాజిట్ ఈజ్ టోటల్ సేవింగ్స్ ఇన్ 2 బ్యాంక్స్ సచ్ ఎ వే దట్ రిసీవ్స్ 2 ఈక్వల్ ఆఫ్ ఇయర్స్ రిసీవ్డ్ అంట బోత్. ఆ డిపాజిట్లో ఎంత డిపాజిట్ చేశాడో ఏంటి ఆ రేషియో అడుగుతున్నాడు అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో ఎంత ఇచ్చాడు? 5:4. అది మన పెట్టుబడికి అంటే దానికి వచ్చిన దానికి రివర్స్ అవుతుందండి. అంటే 4:5 ఆన్సర్. దట్ ఇట్ అంతే. 4:5 అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టే sin θ ఈజ్ ఈక్వల్ టు 8/17 ఇచ్చాడండి. tan θ అడిగాడు. sin θ అంటే ఇట్లా చూడండి. ఇక్కడ θ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదండి మనకు. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ గా ఇచ్చింది 8/17 అంటే ఇది ఏమవుతుంది? 15 అవుతుంది. 888 అండి ఇవి. tan θ అంటే ఏం తీసుకోవాలి? 8/15 తీసుకుని సరిపోతుంది. 8/15 8/15. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద రేషియో ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 11:17 అండ్ ది హెచ్సిఎఫ్ ఇచ్చాడండి 4. ఎల్సిఎం అడిగాడు. ఎల్సిఎం అంటే ఏం లేదండి, ఇవన్నిటిని కలిపి మల్టిప్లై చేసి వచ్చేస్తుందండి. 11 × 17 × 4 చేసేస్తే అవుతుందండి. 17 4 ఎంత? 68. 11 ఎంత? 68 తీసేసుకుంటే అవుతుందండి. ఇక్కడ 8, ఇక్కడ 14, 748 అండి ఆన్సర్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టు ఓకే అండి. అన్నీ అయిపోయాయి క్వశ్చన్స్. 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం మనం ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.